ఇప్పటికిక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. మనము ఒక 40 డిగ్రీల ఎండలో కూడా ఆ లేడిబండ మీదకి పోయి స్వామివారు చేసిన బొట్టన వేలి గుంటలో చేయి పెట్టి తుడిచినా కానీ లేదా ఒక పొడి బట్టతో తుడిచినా కానీ నీళ్ళు వస్తాయి ఇప్పటికీ కూడా. ఇక అది పూర్తి చేసుకొని స్వామివారు పడమటి వైపు ఇటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వస్తున్న సమయంలో లోపల చూశారు కదా, అక్కడ ఈ యొక్క కొండ పేరు బల్లాతగిరి. అంటే ఇదంతా కూడా కొండ ప్రాంతమే. అయితే ఈ కొండ పేరు బల్లాతగిరి. ఆ స్థలంలో వీరుడు అనే ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా రాముని దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు ఈ స్థలంలో. అప్పుడు స్వామి వచ్చిన సందర్భంలో ఆ వీరుడికి దర్శనమిస్తాడు. నీ కోరిక ఏమిటి చెప్పవయ్యా అంటే, స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు, మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం. నన్ను కొండగా మలచి నా శిరభాగాల కూర్చొని మీ భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి, భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి వాని యొక్క తపస్సుకు మెచ్చుతాడు. ఇక సాయంకాలం అవుతుంది. స్వామివారు సంధ్యాహవందనం చేసుకోవాలి, స్నానం చేయాలి అంటే నీళ్లు కావాలి. ఇదంతా దండకారణ్యం, కొండ ప్రాంతం, ఎక్కడ నీళ్లు లేవు. అప్పుడు ఆ ముందట గుండం చూశారు కదా, లోపల ఉన్నటువంటి గుండము, అది రాములవారు బాణాన్ని సంధిస్తే ఏర్పడుతుంది ఆ గుండం. ఆ నీళ్లతోటి రామచంద్రమూర్తి స్వయంగా స్నాన సంధ్యాహవందనాలు చేసుకొని ఆ గుండం ఒడ్డునే పద్మాసనంలో యోగముద్రలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. అలా సరిగ్గా స్వామి 5 రోజులు ఉంటాడు ఇక్కడ. 5వ రోజు వీరుడిని అనుగ్రహిస్తాడు. ఇది నీ పేరు మీదుగా వీరగిరిగా పిలువబడుతుంది. బల్లాతగిరి అనుకున్నాం కదా,